తిరుమలలో ఇద్దరు భక్తులకు ఫుడ్ పాయిజన్ కలకలరేపుతోంది. తిరుమలలోని నైవేద్యం హోటల్లో తిన్నటువంటి ఇద్దరు భక్తులు అస్వస్థకు గురయ్యారు. దీంతో తిరుమల అశ్విని ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. వెస్ట్రన్ కల్చర్ హోటల్ లాగా పిజ్జా, బర్గర్లు, ఐస్ క్రీంలతో నైవేద్యం హోటల్ మెనూ ఏర్పాటు చేసింది. అయితే హోటల్లో నాణ్యత లేని ఆహారాన్ని నిల్వ ఉంచుకోవడమే కాకుండా చెడిపోయిన ఆహారాలను హోటల్ యాజమాన్యం విక్రయిస్తోంది. ఇప్పటికే తిరుమలలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అడిగా ఇప్పుడు వచ్చింది అడిగా మా పై అధికారుల ఆదేశాల మేరకు తిరుమలలోని అన్ని ప్రముఖ ఎస్టాబ్లిష్మెంట్స్ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్ట్ చేసి శాంపుల్స్ తీసి అనాలిసిస్ పంపడం జరుగుతుంది. ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా రిపోర్ట్ ఆధారితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా క్రౌడ్ రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఎక్కడెక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడెక్కడైతే భక్తులు ఎక్కువ ఆహారం వినియోగిస్తారో అటువంటి చోట్ల శాంపుల్ తీసి సేకరించి చర్యలు తీసుకొని పై అధికారుల ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి ఈరోజు సన్నిధానంతో మొదలు పెడుతున్నాము. ఈ మిగతా రెస్టారెంట్స్ కూడా ఇన్స్పెక్షన్ చేసి శాంపుల్ తీయడం జరుగుతుంది. ఈ కంప్లైంట్ అనే కాదండి, బేసిక్ గా ప్రముఖ విఐపీలు వచ్చే ఏరియా కాబట్టి అన్ని తీసి టెస్టింగ్ పంపించమని పై అధికారుల ఆదేశాలు ఉంది. దాని ద్వారా వచ్చామండి. ముఖ్యంగా ఐస్ క్రీమ్లు, ఈ కోల్డ్ ఐస్ క్రీమ్, వాటర్ మోస్ట్ సెన్సిటివ్ ఫుడ్ ఐటమ్స్ కాబట్టి వాటిపైన శాంపుల్స్ తీసి పంపిస్తున్నాం. నేను అన్నా కానీ దాంట్లో ఎటువంటి అంటే కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. బట్ వచ్చింది కాబట్టి మొదటి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇలాంటి అన్ని రెస్టారెంట్స్ లో వాటరు, మిల్క్, ఐస్ క్రీమ్స్ పైన